హైదరాబాద్లో వినాయక నిమజ్జనాల ఉత్సవం ప్రస్తుతం జరుగుతోంది. ఎంజే మార్కెట్ వద్ద ఉన్నాం. ఎంజే మార్కెట్ వద్ద ఉదయం నుంచి సందడి నెలకొంది. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథుల్ని ఎంజే మార్కెట్ చౌరస్తా మీదుగానే తరలిస్తుంటారు. చాలా వరకు చిన్న ర్యాలీలు కావచ్చు, చిన్న శోభాయాత్ర, చిన్న గణపతులకు సంబంధించినటువంటి కార్లలో, బండ్లపైన వారి వారి కాలనీలో కావచ్చు, ఇళ్లలో అయితే 9 రోజుల పాటు పూజలు చేసినటువంటి గణనాథులను అయితే నిమజ్జనానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్న చిన్న చిన్న గణనాథులన్నీ కూడా ఉదయం నుంచి తరలి వెళ్తున్నాయి. భారీ గణనాథులు తరలి రావడానికి కొంత టైం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఎంజే మార్కెట్ చౌరస్తాలోనే వివిధ ప్రాంతాల నుంచి, ప్రధానంగా ఇటు చార్మినార్ నుంచి కావచ్చు, ఆ పైన విగ్రహాలన్నీ కూడా ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచే వెళ్తుంటాయి. ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఒక సందడి వాతావరణం అయితే ప్రారంభమైంది. ఎక్కువగా ఇళ్లలో నుంచి అయితే ప్రతిష్ఠించుకున్న విగ్రహాలను శోభాయాత్రకు తరలిస్తున్నారు, నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఇక్కడ చాలామంది వారికి సంబంధించినటువంటి స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ శోభాయాత్రలకు స్వాగతం పలకడంతో పాటు వారి ఆ విగ్రహాలను నిమజ్జనానికి తరలి వెళ్తున్న వీడుకోలు పలుకుతున్నారు. చాలా వరకు మొత్తం చౌరస్తా అంతా కూడా కోలాహలం నెలకొంది. ప్రస్తుతం ట్రాఫిక్ అయితే నిలిపివేలు, జనరల్ ట్రాఫిక్తో పాటే చిన్న చిన్న విగ్రహాలు 2 వీలర్ల పైన, కార్ల పైన తరలిస్తున్నారు. భారీ విగ్రహాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మధ్యాహ్నం తర్వాత ఈ ప్రాంతం నుంచి తరలి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇప్పుడైతే జనరల్గా అయితే ఉదయం నుంచి తరలిస్తున్న చిన్న చిన్న విగ్రహాలే కనిపిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత భారీ విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి తర్వాత మధ్యాహ్నం తర్వాత ఈ ప్రాంతంలో జనరల్ ట్రాఫిక్ను కూడా నిలిపేస్తున్నారు. జిల్లా అయితే మొత్తం హైదరాబాద్ సుదూర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి అయితే ఈ రూట్లోనే మొత్తం ప్రయాణం అయితే శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. కార్లలో వారి వారి కాలనీలకు సంబంధించిన ఆటోల్లో కావచ్చు, ఆటోల్లో తరలిస్తున్నారు. మేము చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేసామండి. గత ఒక 20 ఇయర్స్ నుంచి అయితే మేము వినాయకుడు పెట్టడం స్టార్ట్ చేసినాం. నిమజ్జనం డేట్ ఏదైతే రోజు వస్తుందో అదే రోజు మేము తీసడానికి ప్రయత్నం చేస్తామండి. కాలనీకి సంబంధించిందా? లే ఇంటిదే ఇంటి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతే. ఇది ఆ ఇళ్లలో ప్రతిష్ఠించుకున్నటువంటి గణనాథులను కూడా ఆటోల్లో కావచ్చు, వారి వారి కార్లలో తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఎంజే మార్కెట్ చౌరస్తాలో వివిధ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా వారికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో మొత్తం ఎంజే మార్కెట్ చౌరస్తా అయితే సందడి నెలకొంది. ఇప్పటికైతే అయితే జనరల్ ట్రాఫిక్తో పాటే ఎక్కువగా విగ్రహాల తరలింపు అయితే కొనసాగుతుంది. సో ఇదంతా కూడా మధ్యాహ్నం కల్లా భారీ అయితే ఈ ప్రాంతం అంతా కూడా జనసందోహంతో అయితే కోలాహలం అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కువగా ఇటు చార్మినార్ మీదుగా, చార్మినార్ నుంచి కూడా ఎక్కువగా విగ్రహాల తరలింపు ఈ ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి ఒక 4 వీధుల నుంచి మొత్తం ఎంజే మార్కెట్ చౌరస్తాలో అన్ని రకాల దాదాపు అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ ఎంజే మార్కెట్ చౌరస్తా మీదుగానే తరలింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. మరికొద్ది సేపట్లో ఈ ప్రాంతంలో జనరల్ ట్రాఫిక్ నిలిపేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా చిన్న చిన్న గణనాథుల తరలింపు అయితే కొనసాగుతుంది. భారీ గణనాథులు రావడానికి మధ్యాహ్నం తర్వాతనే అవకాశం ఉందంటూ కూడా అయితే ఇక్కడ నిర్వాహకులు కావచ్చు వీరందరూ చెప్తున్నారు. ఎక్కువగా చిన్న గణనాథులు ఇళ్లలో నిలుపుకున్న గణనాథులు తరలించే సందర్భంలో కూడా ఎక్కువగా సంతోషంతో కావచ్చు, ఇటు 9 రోజుల పాటు పూజలు చేసిన గణనాథుల్ని నిమజ్జనం తరలించేందుకు చిన్న పాప అందరు కలిసి సంతోషంతో నృత్యాలు చేస్తూ ప్రసాదాల పంపిణీ చేస్తూ వస్తున్నారు. చాలామంది ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ కూడా చేస్తున్నారు. ఏం పేరమ్మా నీ పేరు? భాగ్యమ్మ సార్. ఎప్పటి నుంచి పని చేస్తున్నావు ఇక్కడ? ఉదయం 5:30కి వచ్చినాం సార్. ఎట్లుంది మొత్తం చెత్త పడుతుందా? ఎట్లుంది? పడుతూనే ఉంది సార్. క్లీన్ చేస్తూనే ఉన్నాం. చేయందే ఎంత నీట్గా ఉందో సార్. నీట్గానే ఎంతమంది ఉన్నారు మీ వాళ్ళు? మా వాళ్ళు మొత్తం 28 మంది సార్, 4 గ్రూపులు. ఎప్పటిదాకా ఉంటావు ఇక్కడ? సాయంత్రం అయితే సార్ 3-4 అవుతుంది. ఉదయం నుంచి విధుల్లో పాల్గొన్నారు. దాదాపు ఇక్కడ శానిటేషన్ సిబ్బంది కూడా దాదాపు 20 మందికి పైగా ఇక్కడ ఉన్నామని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఒకవైపు ప్రసాదాల పంపిణీ, ఒకవైపు నృత్యాలు, ఒకవైపు సందడి, మొత్తం ఎంజే మార్కెట్కి అయితే నిమజ్జనాల సందడి నెలకొంది. ఈ మధ్యాహ్నం తర్వాత భారీ విగ్రహాల తరలింపు ఈ ఎంజే మార్కెట్ మీదుగా వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు పూర్తయినాయి. మొత్తంగా చిన్న చిన్న గణనాథులు మాత్రమే ప్రస్తుతం నిమజ్జనానికి తరలి వెళ్తున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, ఎంజే మార్కెట్ నుండి.